నిజంగా ఈరోజు దేవుడున్నాడనే విషయం నిరూపితమైంది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కానీ, సిట్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఏదైతే తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ లేదంటూ, ఎటువంటి ఎనిమల్ ఫ్యాట్ లేదంటూ ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాలు అనుభవం ఉంది అని చెప్తున్నారు. ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నేను పనిచేస్తున్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ధార్మిక విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో తిరుమల లడ్డూని ఈరోజు రాజకీయంగా వాడుకునేదానికి నిస్సిగ్గుగా వ్యవహరించడం, లడ్డూలో వాడే నెయ్యిలో ఈరోజు యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ చంద్రబాబు నాయుడు ఒక విష ప్రచారానికి తెరలేపారు. ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రచారం చేసి చూపించిన వ్యక్తులు ఈరోజు రాజకీయంగా ఒక సాక్షాత్తు ఎవరైతే స్వయంభూ వెలిసారో ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయంగా వాడుకుంటున్నారంటే నిజంగా ఇలాంటి రాజకీయం దేశ చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూసి ఉండం. నిజంగా ఈరోజు సిట్ కానీ సిబిఐ కానీ ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తుంటే వీళ్ళు ఎలాంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేదానికి ఏ విధంగా మాట్లాడారు, ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా హవాక్కయ్యే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పదం వాడితే దానికి తందాన అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఊగిపోయి రెచ్చిపోయి ఇంకొక అడుగు ముందేస్తూ ఈరోజు ఆవు నెయ్యి కలిపారని చెప్పేసి, అలాగే చేపల కొవ్వు కలిపారని చెప్పేసి వాడారు. ఏదైతే అయోధ్యకి లక్షల లడ్డూలు వెళ్ళాయో ఆ లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిపారు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. ఈరోజు ఇద్దరిని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు కానీ, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు కానీ, ఏదైతే మీరు ప్రచారం చేశారో అవాస్తవాల్ని ఈరోజు ప్రచారం చేశారో అవి ఈరోజు తప్పు అని ఈరోజు సిబిఐ రిపోర్ట్ తేల్చి చెప్పింది. నిజంగా ఈరోజు మీరు హిందూ ధర్మాన్ని నిజంగా పాటించే ఒక సనాతన వ్యక్తులైతే ఈరోజు ఏదైతే మీరు దుష్ప్రచారం చేశారో, విష ప్రచారం చేశారో, లడ్డీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఏదైతే ప్రచారం చేశారో ఈరోజు హిందువులందరికీ కూడా మీరు నిష్పక్షపాతంగా క్షమాపణ చెప్పి ఏదైతే మేము ప్రచారం చేశామో అవన్నీ కూడా వాస్తవాలు, మేము బేషరత్తుగా వాటన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ, మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా ఎంతటి వారికైనా శిక్షలు తప్పవు అనేది గుర్తుంచుకొని ఆ శ్రీవారికి మరొక్కసారి బేషరతుగా క్షమాపణ చెప్పి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రెచ్చిపోయి దుర్గామాత గుడిలో మెట్లు కడిగారు. ఈరోజు ఏమి ఇబ్బంది ఏమి లేదు, నిజం నిరూపితమైంది. కాబట్టి లడ్డు విషయంలో మేము చేసిన దుష్ప్రచారం ఏదైతే ఉందో అది అవాస్తవము, తెలియక చేశాము, పొరపాటుగా చేశాము. కాబట్టి కోట్లాది మంది హిందువులందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్తున్నాను. నిస్సిగ్గుగా తిరుమల శ్రీవారి మెట్లు కడిగేసి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డు విషయంలో గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతిసారి కూడా లడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా అక్కడ చెక్ చేసి 1-4 సార్లు చెక్ చేసిన తర్వాతే అవన్నీ కూడా లోపలికి అనుమతించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా అనేక సందర్భాల్లో ఏవైతే చెక్ చేశారో ఆ ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. దాదాపు ఒక 15 ట్యాంకర్ల వరకు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఏవైతే నెయ్యిలో మనకి క్వాలిటీ లేదని చెప్పినప్పుడు ఆ క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఏదైనా మిస్ఫైర్ అయినప్పుడు కూడా వాటిని రిటర్న్ చేసిన సందర్భాలు అనేక సందర్భాలు మనం చూసాం. ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక దేవదేవుని ఈరోజు అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ దుష్ప్రచారానికి తెరలేపారు అనే దానికి ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్టు కానీ, సిట్ రిపోర్టు కానీ, ఎన్డీడీబీ రిపోర్టు కానీ క్లియర్ కట్గా తెలిసే లడ్డు విషయంలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదని క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకనైనా వీళ్ళందరూ కూడా చేసే దుష్ప్రచారాలు మానుకొని
దేవదేవుడి సేవలో ఎవరైతే తరిస్తున్నారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువుడికి కూడా ఈరోజు బేషరతుగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ప్రచార బృందం కానీ ప్రచార మాధ్యమాలు కానీ ఈరోజు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.